నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఈ విషయం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఏవైతే కేసులు ఉన్నాయో ఈ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద ఈ కేసుల్ని కొట్టేస్తున్నారు. మళ్ళీ ఇకపై దాన్ని తెరవలేరు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కానీ కొంతమంది అడ్వకేట్స్ కావచ్చు, లేదంటే వైసీపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏమంటే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, ఆ కేసులన్నింటినీ కూడా మళ్ళీ తెరుస్తాము అని చెప్పి అంటున్నారు. ఈ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటి, అసలు ఏ కేసులు దీనికి ఎందుకు వస్తాయి అనేది కూడా తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద గత 5 ఏళ్లలో తప్పుడు కేసులు పెట్టారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నమాట వాస్తవానికి. అయితే ఈ నేపథ్యంలో ఆ కేసులన్నింటినీ కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కొట్టేశారు, ఇకపై ఆ కేసులు తెరవడానికి వీల్లేదు అని ఈ రోజు ఒక వార్త వచ్చింది. ఏంటి సార్ ఇది? ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 మే 30 ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినాడు. ఆయన ఆ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం మొగగానే ఒక ప్రసంగం చేశాడు. ఎన్నికలు ముగిశాయి, ఇక మనం పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అద్భుతమైన పరిపాలన చేస్తా, రాబోయే 30 సంవత్సరాలు మీ ఆశీస్సులతో నేనే పాలకుడిగా కొనసాగుతా, నా తర్వాత మీ మనసుల్లో చెరగని ముద్రేసుకొని మా నాన్న ఫోటోతో పాటు నా ఫోటో కూడా మీ ఇంట్లో ఉండేలాగా నేను చేసుకుంటా అని చెప్పాడు. సహజంగా ప్రజలు కూడా నమ్మారు. సరే, ఒక మంచి పరిపాలన అందిస్తాడు, ఆయన అంతటి మంచి పరిపాలన ఇస్తాడన్న నమ్మకంతో ఆయనకి 151 స్థానాలతో అధికారం కట్టబెట్టారు. కానీ ఒకసారి పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తన అధికారాన్ని మళ్ళీ 2029 ఎన్నికల నాటికి తనకు రాజకీయ ప్రత్యర్థులు అనే వాళ్ళే మిగలకూడదు అనే రాజకీయపరమైన కార్యకలాపాలకే పూర్తిగా తన అధికారాన్ని నిమగ్నం చేయించాడు. ఇప్పుడు మళ్ళీ రాబోయే ఎన్నికల నాటికి తన రాజకీయ ప్రత్యర్థులు ఉండకూడదు అని అంటే దానికి ఒక ఆరోగ్యకర పాలనా విధానం ఉంది. నువ్వు మంచి సంక్షేమాన్ని అందించు, మంచి అభివృద్ధి చేయి, మంచిగా సంపద సృష్టి చేయి, ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరులు సమకూర్చుకో, తద్వారా మరింత మెరుగైన పౌర సేవలు ప్రజలకు అందించు. ఆటోమేటిక్గా ప్రజలే ఇంకొక రాజకీయ పార్టీకి ఎన్నికలలో ఓటేసే అవకాశం, ఆస్కారం లేకుండా నిన్నే గెలిపిస్తారు. కానీ ఆయన ఎన్నికలకు ముందు చాలా వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాల్లో వేటిని నిలుపుకునే ప్రయత్నం చేయాల. అలాగే ఇప్పుడు నేను ప్రస్తావించిన దిశగా పాలన చేయటం అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆయన ఏమనుకున్నా అంటే తన రాజకీయ ప్రత్యర్థుల్ని భౌతికంగా వేధింపులకు గురి చేస్తే, కేసులు పాలు చేస్తే, జైళ్ల పాలు చేస్తే రాజకీయంగా వాళ్ళు అప్రతిష్ట పాలవుతారు. రాజకీయంగా వాళ్ళు అప్రతిష్ట పాలైతే రాజకీయంగా నా మనుగడే కొనసాగుతుంది. నేను నా ప్రత్యర్థుల్ని డిమోరలైజ్ చేసేయగలుగుతా, వాళ్ళ పోరాట స్ఫూర్తిని చంపేయగలుగుతా, నేను వేధింపులకు గురి చేయగలను, నా చేతిలో ఉన్న అధికార వ్యవస్థని అడ్డుపెట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని పాల్పడగలను అని చెప్పని ఒక ఆలోచనతోటి, అంటే ఆయన హీ చూజ్ టు బి ఏ డిస్ట్రక్టర్ రాదర్ దాన్ ఏ కన్స్ట్రక్టర్. ఒక నిర్మాణాత్మకమైన పరిపాలన కన్నా ఒక విధ్వంసకర పరిపాలన ఎంచుకున్నాడు. అలా ఎంచుకున్న పర్యవసానం చంద్రబాబు నాయుడు గారిని, అచ్చెన్నాయుడు గారిని, అశోక్ గజపతిరాజు గారిని, అయ్యన్నపాత్రుడి గారిని, సబ్బం హరి గారిని, పల్లా శ్రీనివాస్ గారిని, గౌతు శిరీష్ గారిని, కోన రవికుమార్ గారిని, నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారిని, చింతనం ప్రభాకర్ గారిని, దేవినేని ఉమా గారిని, కొల్లు రవీంద్ర గారిని, పట్టాబ్ గారిని, దూలిపాల నరేంద్ర గారిని, నారాయణ గారిని, ఇట్లా శ్రీకాకుళం జిల్లా నుంచి రాయలసీమ ప్రాంతంలో బీటెక్ రవి గారిని, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆ జిల్లాలో వందలాది మంది స్థానిక నాయకుల్ని, ఎమ్మెల్సీలని, పొంగనూరు ఇన్ఛార్జి చల్లా బాబు గారిని, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని, వాళ్ళ అబ్బాయి అస్మిత్ రెడ్డి గారిని,
అఖిలప్రియని, బీసీ జనార్దన్ రెడ్డి గారిని, ఇలా ఒక స్థాయి ఉన్న నాయకుల మీద కేసులు నమోదు చేసి వాళ్ళని జైలు పాలు చేశాడు. ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆయన పాలనా హయాంలో 6 కేసులు నమోదు చేశారు. ఒకటి 2023 సెప్టెంబర్ 9న ముందుగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన నంద్యాలలో రాజకీయ పర్యటన ఉండగా అదుపులోకి తీసుకున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ ఛార్జెస్ మీద అరెస్ట్ చేస్తున్నారు, నాకు వ్యతిరేకంగా మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి అని అడిగే హక్కు, ఆ వివరాలు తెలియజేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. అడిగే హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన అడిగారు, ప్రశ్నించారు. అయినా సరే ఆయన ప్రశ్నలను బేఖాతరు చేస్తూ ఆయన అదుపులోకి తీసుకున్నారు, రిమాండ్కి పంపించారు. ఆయన మీద నేను మోపిన అభియోగాలు ఏంటి అనేది అంతిమంగా ఆయన రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు తెలిసింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సీమెన్స్ అనే ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం 10% పెట్టుబడి పెట్టుద్ది, 90% పెట్టుబడికి సమానమైన సాంకేతిక పరికరాలు, అలాగే సాంకేతిక పరిజ్ఞానము, నైపుణ్య శిక్షణ ఇచ్చే సిబ్బంది, సర్వీసెస్, ఇవి మేము పెట్టుబడి పెడతామని చెప్పని సీమెన్స్ సంస్థ ముందుకొచ్చింది. అంటే ఒక చదువుకున్న ఒక కుర్రాడికి అతని స్కిల్ అప్గ్రేడేషన్ కోసం అంటే ఒక టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వాలి, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉండాలి, ఆ ట్రైనింగ్ ఇవ్వగలిగే నైపుణ్యం కలిగిన సిబ్బంది ఉండాలి, ఆ ట్రైనింగ్ ఇవ్వటానికి అన్ని ఫెసిలిటీస్తో కూడిన ప్రాంగణాలు ఉండాలి. ఈ దిశగా ఏర్పాట్లు చేయడం కోసం వాళ్ళ వైపు నుంచి కైండ్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు 90%కి వాళ్ళు ఎవాల్యుయేట్ చేశారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 10% పెట్టుబడి పెట్టాలి, వీళ్ళు క్యాష్ రూపంలో పెట్టుబడి పెట్టాలి. జరిగిన ఒప్పందం అదే. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటైనాయి. 2.5 లక్షల మందికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలు ఇచ్చారు. అందులో 60-70 వేల మంది ప్రత్యక్షంగా మంచి మెరుగైన జీవన ప్రమాణాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు దక్కించుకోగలిగారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తాను పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అదే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ స్కిల్ డెవలప్ చేస్తున్న సంస్థగా అవార్డు దక్కించుకున్నా కూడా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతికి పాల్పడ్డాడు. 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టాడు, కానీ సీమెన్స్ సంస్థ 90% పెట్టుబడి పెట్టలేదు. పెట్టకుండా ఈయన పెట్టిన ఈ 10% పెట్టుబడి డిఫరెంట్ అకౌంట్స్ ద్వారా మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చుకోవడానికి అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని కేసు నమోదు చేశారు. చివరికి అంతిమంగా ఏం జరిగింది అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటైంది వాస్తవం, అక్కడ లక్షలాది మందికి ట్రైనింగ్ ఇచ్చింది వాస్తవం, సీమెన్స్ సంస్థ వేలాది కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ అక్కడ ఇన్స్టాల్ చేసింది వాస్తవం. అవి కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. కనిపిస్తున్నా సరే ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా మీరు ఒక ఆడిట్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పిన ఒక థర్డ్ పార్టీ ఆడిట్ సంస్థ ద్వారా, అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సంస్థ ద్వారా ఒక ఆడిట్ రిపోర్ట్ తెప్పించుకొని థర్డ్ పార్టీ ఆడిట్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డారని చెప్పని నిర్ధారణ చేస్తూ ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇంకొక 5 కేసులు, అప్పటికే ఒక కేసు నమోదయ్యింది. ఆయన తన రాజకీయ పర్యటన కోసం చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తే తమ్మలపల్లి నియోజకవర్గం అంగళ గ్రామంలో అక్కడ స్థానిక వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి చేస్తే ఆయన మీద రాళ్లదాడి చేస్తున్న సందర్భంలో ఎన్ఎస్జీ కమాండోలు ఆయన్ని కాపాడుతున్న వీడియోలు రాష్ట్రం అంతా చూసింది. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు వైసీపీ శ్రేణుల మీద హత్యాయత్నానికి పాల్పడ్డారని ఒక కేసు నమోదు చేశారు. మరి ఏపీ ఫైబర్ నెట్ల అవినీతికి పాల్పడ్డారని ఒక కేసు నమోదు చేశారు. ఏపీ లిక్కర్ పాలసీలో అవినీతికి పాల్పడ్డారని ఒక కుంభకోణం పేరిట కేసు నమోదు చేశారు.
అసలు ఫామే కానీ ల్యాండ్ ఎక్విజిషన్ జరగని ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూర్చుకున్నారని చెప్పి ఒక కేసు నమోదు చేశారు. అలాగే ప్రకృతి వనరైన ఇసుకని ఉచితంగా ఇవ్వటం అనే ఒక ప్రభుత్వ పాలసీ డెసిషన్ ని ప్రభుత్వ ఖజానాకి రెవెన్యూకి గండి కొట్టారు అని చెప్పని ఒక కేసు నమోదు చేశారు. ఇట్లా రకరకాల కేసులు నమోదు చేశారు. ఈ నమోదు చేసిన నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. బయటకు వచ్చినా సరే ఇవాళ ఆ కేసులు విచారణ చేస్తున్న విచారణ సంస్థ మరి ఆ కేసుల పురోగతి గురించి న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళాలి కదా. అలా తీసుకెళ్లే క్రమంలో ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపితమైన కేసులు, తన ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళని వేధింపులకు గురి చేయడం కోసం కక్ష సాధింపు ధోరణితో పెట్టబడ్డ కేసులే తప్ప చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డ సాక్ష్యాధారాలు లేవు. సీమెన్స్ సంస్థ 90% వాళ్ళ ఎక్విప్మెంట్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ పెట్టుబడి పెట్టింది కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉన్నాయి. లక్షలాది మంది నైపుణ్య శిక్షణ పొందుతా ఉన్నారు. అయినా సరే అందులో చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన ఒక్క సాక్ష్యం లేకున్నా, సీమెన్స్ సంస్థ ద్వారా పలానా వ్యక్తి ద్వారా పలానా అకౌంట్ కి పలానా అమౌంట్ పంపించబడిందనే ఎటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేకున్నా, ఆఖరికి ప్రభుత్వం నేరారోపణ చేసేటప్పుడు వందలాది కోట్ల అవినీతి పేరిట ఆరోపణ చేసి అంతిమంగా తెలుగుదేశం పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా సంక్రమించిన పార్టీ నిధులని అవినీతి సొమ్ముగా ప్రస్తావించారు. కానీ అది అవినీతి సొమ్ము కాదు అని స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ అవి తప్పుడు కేసులుగా విచారణ సంస్థలే ధృవీకరించి తీరాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కాదు అని అంటే ఎటువంటి సాక్ష్యాధారాలు లేని కేసుల్లో తన మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలు పాలు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన డెఫమేషన్ కేసులు ఫైల్ చేయొచ్చు. ఆయన విచారణ సంస్థల ఉనికిని ఇంటెగ్రిటీని సవాల్ చేయొచ్చు. ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి అని చెప్పని తన మీద కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో తనకు సహకరించిన అధికారుల్ని బాధ్యులుగా బలిపశులుగా చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చు. కానీ ఇవాళ విచారణ సంస్థ నాడు పాల్గొన్న అధికారులకి ఎవరి ఆదేశాలతో ఈ కేసు నమోదు చేయాల్సి వచ్చింది అనేది ఒక స్పష్టత ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రమేయాన్ని నిర్ధారించే ఒక్క సాక్ష్యం కానీ, అలాగే ఆ కేసుల విచారణ సందర్భంగా ప్రభుత్వం ఫాలో కావాల్సిన ఏ ఒక్క ప్రొసీజర్ కానీ ఫాలో కాని నేపథ్యంలో ఇవన్నీ తప్పుడు సమాచారంతో నమోదు చేయబడ్డ తప్పుడు కేసులుగా నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనే ప్రాతిపదిక మీద న్యాయస్థానమే ఆ కేసును ఒక్కొక్కటిగా కొట్టేస్తా ఉంది. ఇవాళ అధికారం దక్కిన తర్వాత భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి పక్షపాత ధోరణితో తన రాగద్వేషాలను ప్రదర్శిస్తూ తన రాజకీయ ప్రత్యర్థుల్ని భౌతికంగా వేధింపులకు గురి చేయడం అనే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన ఇవాళ న్యాయస్థానాల దృష్టిలో కూడా అతని పాలనాహయంలో జరిగిన తప్పులు ఒక్కొక్కటిగా ఎస్టాబ్లిష్ అవుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేయబడుతున్న కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతున్నాయి తప్ప ఆయన ఏదో అధికార దుర్వినియోగానికి పాల్పడి తన ప్రమేయాన్ని నిర్ధారించే స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నా కూడా తన చేతుల అధికారం ఉంది కాబట్టి అని చెప్పని వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు తన మీద కేసులు కొట్టేయించుకోవట్లా. ఎటువంటి సాక్ష్యాధారాలు లేని పరిస్థితుల్లో ఆ కేసులు తప్పుడు ఇంటెన్షన్తో తప్పుడు ఆలోచనలతో నమోదు చేయబడ్డ కేసులు అనేది ఒక నమ్మకమైన నిర్ధారణకు వచ్చిన తర్వాతే న్యాయస్థానాలు ఆ కేసులు కొట్టేస్తా ఉన్నాయి. సార్, అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు వైసీపీ వాళ్ళు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత ఈ కేసులన్నింటినీ కూడా తెరుస్తాము అంటున్నారు. ఇది సాధ్యమా? ఇప్పుడు ఒకసారి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసులు కొట్టేయబడిన తర్వాత మళ్ళీ అదే కేసులు మళ్ళీ తిరిగి తోడబడటం అనేది అసాధ్యం. కారణం ఏంటి అంటే ప్రభుత్వ పాలకులు మారి ఉండొచ్చు, కానీ సిఐడి డిపార్ట్మెంట్ అదే ఉంటది, ఏసీబీ డిపార్ట్మెంట్ అదే ఉంటది. వాళ్ళ వైపు నుంచి ఆ రోజు నమోదు చేయబడ్డ కేసులు తప్పుడు కేసులని వాళ్లే న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ కేసుల్ని మళ్ళీ పునర్విచారణ చేయించుతామని చెప్పని వైసీపీ ఒకవేళ చెప్పినా అది అసంబద్ధపు ప్రస్తావన అవుతుంది తప్ప చట్టపరంగా ఆ కేసుల్ని మళ్ళీ
పునర్విచారణ చేయడం అనేది సాధ్యం కాదు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.